Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరే నన్ను ఇంటర్వ్యూ చేసేస్తున్నారు. ముందు ఆ ప్రశ్న నేను అడగాలనుకున్నాను. సో మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే మన అనుబంధం గురించి వీళ్ళకి చెప్పాలి. ఖచ్చితంగా. మీరు నేను ఫస్ట్ సీఎం మారా, అవును, అది సంక్రాంతి స్పెషల్. అవును, సారథి స్టూడియోలో సెట్ వేసుకొని, అవును, ఒక చిన్న అవును, ఒక నవాబ్ క్యారెక్టర్, నా పక్కన నా ముంతాజు సుహాసిని, జూనియర్ సుహాసిని, పెద్దవాడిగా. సో అలాగా కలిసాం. అవును. తర్వాత స్వీట్ మ్యాజిక్, మళ్ళీ సీఎంఆర్, తర్వాత మళ్ళీ సీఎంఆర్, అలా మనం ఒక 4 సార్లు కలిసి పనిచేసే మన జర్నీ అలా స్టార్ట్ అయింది. సో అనుకోకుండా ఒకరోజు ఏదో వెబ్సైట్లో వెళ్తే మీకు కనిపించింది. ఇదేంటిది, ఈయన మల్లైలోకి ఎప్పుడు వచ్చాడు, ఈయన డైరెక్షన్ చేయాలి కదా, ఈ మధ్యన యాంకర్ కూడా అయిపోయాడు. ఇదేంటి అనుకున్నా, ఒకటే అనుకున్నా. చూస్తే వీక్లీ ఒక్కొక్కళ్ళతోటి రావటం జరిగింది. సో బాంబేలో కరణ్ జోహర్, హైదరాబాద్లో యమునా కిషోర్. చాలా పెద్ద వాళ్ళతో పోల్చేశారు నన్ను. మామూలు కాదు కదండి, ఆయన డైరెక్టర్, మీరు డైరెక్టరే. కాకపోతే ఆయన సినిమా డైరెక్టర్, మీరు యాడ్ డైరెక్టర్. తప్పే ఉందంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే ఇది కూడా ఒక ఆర్ట్. అవును. ఇదేంటంటే అంత ఈజీ జాబ్ కాదు. అవును. అవతల వాళ్ళని మెప్పించాలి. అవునండి. అండ్ మీరు అడిగే క్వశ్చన్కి వాళ్ళు కరెక్ట్గా జవాబు చెప్పాలి, సమాధానం చెప్పాలి. అవును. అండ్ వాళ్ళ మనసు బాధపడకూడదు. మీరు అడిగిన క్వశ్చన్స్కి ఇదేంట్రా బాబు యమునా కిషోర్ ఇలా అడిగేశాడు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. అవును, కరెక్ట్. సో ఎస్, అడగండి సార్, ఏం అడుగుతారు మీరు? బాగుంది. ముందే నన్ను పొగిడేసి నన్ను ఇరికించేశారు. నేనేం అడగాలో ఏమీ అర్థం కావట్లేదు. మీరు గొప్ప కమెడియన్, అది ప్రపంచానికి తెలిసిన విషయం, దాని గురించి నేనేమీ చెప్పను. కానీ నాకు మీలో ఏం కనపడుతుందంటే ఒక సక్సెస్ఫుల్ మనిషి కనపడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి కుటుంబ యజమాని, ఒక మంచి తండ్రి, ఒక మంచి కొడుకు, మీ అమ్మ నాన్నగారులకి ఒక మంచి కొడుకు. అట్ ద సేమ్ టైం ఒక సోషల్ మ్యాన్, అందరితో సఖ్యతగా ఎలా ఉంటూ నొప్పింపక తానొవ్వక అనే కోణం కనపడుతుంది. ఇలా పరిపూర్ణ పురుషుడు కావటానికి మీకున్న స్ఫూర్తి ఏంటి? ఏం లేదండి, అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, ఆయన మన పుట్టిన నేలని మర్చిపోకూడదు, మన గతాన్ని మర్చిపోకూడదు. నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్ అంటే అవును నమ్మడం. ఈ ప్రపంచంలో అప్పట్లో నవాబులు, గోల్కొండ నవాబులు, కుతుబ్ కుతుబ్ షా, మొఘల్, ఇలా అంటే వాళ్ళు గోల్డెన్ స్పూన్ అండి బై బర్త్. సో మనకు తెలుసు మన బ్యాక్గ్రౌండ్ ఏంటో. బట్ అట్టాగని చెప్పి నేను గోల్డెన్ స్పూను అడిగండి ఏంటి, ఇంటర్వ్యూల్లో కాలు మీద కాలు వేసుకొని ఇలా ఊగుతూ సమాధానం చెప్పడం నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అవ్వలేదు. అన్నీ నా గతాన్ని నేను మర్చిపోను. నేను ప్రతిసారి చాలా గర్వంగా చెప్పుకుంటా, మా ఫాదర్ టైలర్. రాజమండ్రి. ఎస్, టైలర్ అంటే ఆషామాషి టైలర్ కాదు, చాలా గొప్ప టైలర్. ఇదేంట్రా ప్యాంటు షర్ట్ కుడితే చాలా సింపుల్ టైలర్ కదా, ఎంత గొప్పగా చెప్తున్నారంటే అలే అనుకోవచ్చు మీరు. కథాకళి, కూచిపూడి, భరతనాట్యం, ఈ డ్రెస్సులు కుట్టాలంటే ఒక వ్యక్తి, అది మా ఫాదర్. ఆయన పేరు అబ్దుల్ సుభాన్. ఆయన్ని ముద్దుగా మన ఇళ్లల్లో పిలుచుకుంటాం, ఒరే పండు, నాన్న, బుజ్జి, స్వీటీ, చిక్కు, మింటు అని పిలుస్తుంటాం కదా, చిన్న, చంటి అని పిలుస్తుంటాం. సో అలాగా మా ఇంట్లో మా ఫాదరు లాస్ట్ వాడి ఇంట్లో, ఆయన వాళ్ళ ఫ్యామిలీలో. అందుకని ఆయన్ని బాషు అని పిలిచేవారు. బాషు నుంచి భాష అయిపోయాడు మా నాన్నగారు. ఓకే. భాష అంటే మనకున్న అర్థంలో భాష అంటే రజనీకాంత్ అంత వాల్యూ. రజనీకాంత్ గారికి పెద్ద హిట్ వచ్చిన భాష. సో అలాగా బాషు నుంచి భాష అయిపోయాడు మా నాన్నగారు. మా నాన్నగారు సూట్ మేకర్ అండి. సూట్ మేకర్. ఓకే. 4 పీస్ సూట్ మేకర్. 4 పీస్ అంటే లోపల టక్ చేసిన తర్వాత టై ఉంటుంది, దాని లోపల ఒక చిన్న ఇది ఉంటుంది, దానిపైన కోట్ ఉంటుంది, కోట్ పైన లాంగ్ కోట్ ఉంటుంది. అప్పట్లో కుట్టించేవారు. అవును, బ్రిటిష్ టైంలో. దాన్ని కటింగ్ చేయాలంటే చాలా కష్టం. ఆ కటింగ్ చేసి మా ఫాదర్ కుట్టి పర్ఫెక్ట్ సైజు వచ్చి ఒక్కసారి ట్రైల్ వేసుకొని వెళ్ళిపోతే ఇంకా సెకండ్ టైం ఏంటో ఎలా కుట్టావు అని ఎప్పుడు కూడా నా కెరియర్లో కానీ మా ఫాదర్ కెరియర్లో కానీ నేను అలా మా నాన్నగారు అనిపించుకోలేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంత గొప్పవాడు మా నాన్నగారు.
అంత అమెరికా నుంచి వచ్చి కూచిపూడి డ్రెస్సులు కుట్టించుకొని వెళ్ళేవాళ్ళు. మిగిలిపోయిన క్లాత్ మళ్ళీ తిప్పి ఇచ్చేస్తుంటే మీ పిల్లలకి ఏదన్నా గౌన్లు కానీ బట్టలు కానీ నిక్కర్లు కానీ షర్ట్లు కానీ కుట్టుకోండి అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అరే ఇంత మంచి క్లాత్ నాకు ఒక్కడే కొడుకు, వాడికి కుడితే బాగుంటుంది అనుకొని నాకు కుట్టేవాడు. అది నేను వేసుకెళ్తే చాలా గొప్పగా చూసేవాళ్ళు అప్పట్లో నన్ను. నా డ్రెస్ ఎలా ఉండేదంటే సూట్ డ్రెస్సు, మంచి బూట్ ఉండేది, చిన్నుండే కదా సైకిల్ మీద వెళ్ళేవాడు. అంటే ఇప్పుడు సూటు బూట్ వేసుకుంటే బైకో లేకపోతే కారో ఉండేది, అప్పట్లో సైకిల్ మీద వెళ్ళేవాడు. అంటే సైకిల్ మీద వెళ్తే బాగుంటుందని నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అంటే చిన్న సైజు సడన్గా ఎన్టీ రామారావు గారు బక్క చిక్కిపోయి పొట్టిగా అయిపోతే ఎలా అయిపోతాడు ఇలా అలా వెళ్ళేవాడు అనమాట. ఆ యుగంధరు, కేడీ నెంబర్ 1 ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి చూసారా, ఆ సినిమాల్లో ఎన్టీ రామారావు గారి డ్రెస్సులు ఎలా ఉండే అలా ఉండేవి నాకు. సో అంత గర్వంగా చెప్పుకుంటా, ఒక టైలర్ కొడుకుని నేను ఈ రోజున ఈ పొజిషన్లో ఇంత మంచి పేరు, ఒక యాక్టర్గా, ఒక కమెడియన్గా, ఒక హీరోగా, ఒక యాంకర్గా. ఇటీవల మధ్యకాలంలో అలీ 369 అని ఈటీవీ దాంట్లో 270 గెటప్లు వేశాను. మా దాదాపు 134 వీక్స్, 134 వారాలు, అంటే దాదాపు 3 ఏళ్ళు కష్టపడితే ఆ కష్టానికి ఫలితం దొరికింది. ఏంటంటే బెస్ట్ మేల్ యాంకర్ 2013 నంది అవార్డు వచ్చింది. నటునిగా ఎన్నోసార్లు అందుకుని ఉంటారు కదా, దానికన్నా ఇది మీ కొత్తగా నటుడిగా ఏదో చిన్న యాంకరింగ్ కూడా ఇస్తారా అని ఇప్పుడు తెలిసింది నాకు. సో ఇదంతా పూర్వజన సుకృతం, తల్లిదండ్రుల ఆశీర్వాదం. సో ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనం బాధ పెట్టలేదు. నటుడిగా ఉన్నప్పుడు కానీ, నా యాక్టర్గా ఎదిగిన తర్వాత ఎదగనప్పుడు ముందు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు అలా జరగలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నా సంపాదన చూడాల, నా ఒక కెరీర్ చూశారు. చాలు, నా ఫ్యామిలీలో ఎంత పేరు సంపాదించిన ఈ లైఫ్ నాకు చాలు అని మా ఫాదర్ చాలా హ్యాపీగా పైలో వెళ్ళిపోయారు. ఆయన చివరి దశలో మీ దగ్గరే ఉన్నారు కదా? ఎస్, చివరి దశలో కూడా ఆయన ఏవో బట్టలు కుట్టి పేదలకు పంచుతూ కాలం గడిపారు. వద్దు అనేవండి, టైంపాస్ కోసం ఆయన కుట్టి మా నాన్నవాళ్ళ పిల్లలకి, లేకపోతే మా అక్క మనవరాలు మనవాళ్ళు వాళ్ళందరికీ వేసుకోమని ఇచ్చేవాడు. టైంపాస్ ఇంకేం లేదు. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.